అంటే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు జగత్ డైరీ ఎండీగా కొనసాగుతున్నారు. అంటే ఆ జగత్ డైరీ మీద ఏదో కేసులు, అలినేషన్ కేసెస్ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ అస్త్రాలుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంతవరకు జగత్ డైరీ మీద ఒక కేసు కూడా లేదు. చాలా చక్కగా భూమా బ్రహ్మానంద రెడ్డి గారు చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇది పెట్టాలి, మా మదర్కి ఇటువంటి ఫీల్డ్స్ చాలా ఇంట్రెస్ట్. డైరీ పెట్టాలని, ఫామ్ పెట్టాలని, బఫెలోస్ మాకు 300 బఫెలోస్ ఉన్నాయి, డైరీ పెట్టాలా, మిల్క్ సప్లై చేయాలి. ఇది మా మదర్కి ఒక ఆలోచన వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. మా మదర్కి రాగానే మా ఫాదర్ పెట్టేద్దామని చెప్పేసి ఇమ్మీడియట్గా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, జగత్ డైరీ అని. సో తమ్ముడి మీద పేరు మీద పెట్టినప్పుడు కంపల్సరీ అన్న అయితేనే బాగా చూసుకోగలుగుతాడు అని చెప్పేసి అన్నని పెట్టి, అన్న చాలా చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది. పెట్టి కూడా 3.5 years అయింది. సో ఇప్పటికి మాకు 20,000 liters per day సప్లై జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా హైదరాబాద్లో కూడా మేము సప్లై చేసే పరిస్థితి ఈరోజు వస్తుందంటే కేవలం ఆ బ్రాండ్ ఒకటి, తర్వాత క్వాలిటీ అనేది నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఎక్కడ కూడా కెమికల్ ఇది వాడకుండా ఓన్లీ ప్యూర్ బఫెలో మిల్క్ అనేది మేము సప్లై చేస్తున్నాం. చాలా చక్కగా రెస్పాన్స్ వస్తుంది. నంద్యాల, కర్నూలు, చుట్టుపక్కల ఏరియాలు, గుంటకల్ ఇటువంటి ఏరియాల్లో కూడా మేము సప్లై చేస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ వరకు తెలంగాణ కూడా వెళ్ళిపోతున్నారా? తప్పకుండా. ఎన్నికల సందర్భంగా నంద్యాల ప్రజలకు ఉచితంగా పాల ప్యాకెట్ ఏమన్నా పెడుతున్నారు కార్యక్రమం? పాల ప్యాకెట్లు ఆల్రెడీ సప్లై చేయడం, ఎన్నికలు అయిపోయేంత వరకు పాల ప్యాకెట్లకు బిల్లులు లేవు అనేసి ఏమన్నా కార్యక్రమం? లేదు, బిజినెస్ ఇదే, దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మేము బై ప్రోడక్ట్స్ అని ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కూడా, మంచి క్వాలిటీ ఉందని ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాము. దీన్ని సస్టైన్ చేసుకుంటూ దీని క్వాలిటీ పెంచుకుంటూ పోయి ప్రజలకి మంచి సర్వీస్ అందిగలిగితే బాగుంటుంది. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమైనది ఇరు పార్టీలకు. ఈ నేపథ్యంలో మీరు చూస్తే ఒక ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే అది పార్టీ బాధ్యతగా సమిష్టిగా భావిస్తాం, అందరూ కలిసి గెలిపించాం. ఒకవేళ మీ సోదరుడు అంటే మీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ సోదరుడైన బ్రహ్మానంద రెడ్డి ఉరిపితే ఆ బాధ్యత నేనొక్కటే తీసుకుంటాను, రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని అసలు ఒక ఛాలెంజ్ విసిరా. ఆ ఛాలెంజ్ అంటే ఆ గట్స్ కూడా కావాలి. అది భూమా కుటుంబానికే చెల్లింది, ఆ గట్స్ కూడా కావాలి. ఎందుకంటే నేను కొంతకాలం మీద మీరు రాజకీయాలకు వచ్చిన కొంతకాలం ఆ స్థాయిలో ఇచ్చారు కదా, అంత పెద్దగా ఛాలెంజ్ చేశారు. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? అసలుకి ప్రజల నుంచి మీకు అంత ఆదరణ ఉందని మీరు భావిస్తున్నారు అసలుకి? ఒకటండి, నేను అంత ధైర్యంగా చెప్పడానికి కారణము ఒకటి, నాకు పదవుల మీద లేకపోతే ఏదో పదవిలో పెట్టుకొని నేను ముందుకు వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మా మదర్ చనిపోయిన తర్వాత, ఫాదర్ చనిపోయిన తర్వాత నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క ఆలోచన తప్పే కానీ నేను మంత్రినా, నేను ఎమ్మెల్యేనా, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎమ్మెల్యేగా ఉంటాను అనేది ఆలోచన నాకు లేదు. ప్రజలకి మంచి చేస్తాను, దానికోసమే వచ్చాను కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే లీడర్ ఎట్లా అవుతారండి? నేను మా భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని పెట్టించి నేను కంపల్సరీ మా బ్రదర్ అయితే చేస్తాడు అని చెప్పి అందరిని ఒప్పించి మా బ్రదర్ని నేను ముందుకు తీసుకురావడం జరిగింది. గెలిపోవటంలో సర్వసాధారణము, జరగడానికి జరిగితే నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? తప్పేముందండి, ఇప్పుడు భయపడే వాళ్ళు లీడర్గా పనికిరారు. నేను చేయలేను, నేను మాట ఇచ్చినా కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఓడిపోతే ఏంటి, నేను ఆలోచన ఇంతవరకు రాలేదు. ఒకటి, భూమా కుటుంబం పైన నమ్మకంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు ఈరోజు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు పెరిగాయి. తప్పకుండా పెద్ద మెజారిటీ తోటి మేము గెలుస్తామనే నమ్మకం ఈరోజు నాకు కలిగింది, పార్టీకి కూడా కలిగింది. పెద్ద మెజారిటీ అంటే ఎంత మేడం? అది మెజారిటీ నంబర్ ఇంకా నేను చెప్పకూడదు, కానీ మంచి మెజారిటీ వస్తుంది. ఎవరు కూడా ఊహించని మంచి మెజారిటీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్కి రాబోతుంది. ఎందుకంటే ఒకటి, భూమా కుటుంబం గారిపైన ఉన్న నమ్మకం ఒకటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు అయితేమి, ఈరోజు మొత్తం క్యాబినెట్ అంతా వచ్చి కూర్చొని నంద్యాల కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. భూమా కుటుంబంకి అండగా మేము ఉంటామని చెప్పి నాకు సపోర్టింగ్గా ఈరోజు అందరు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.